యెమెన్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రొఫెసర్ ఇలా అన్నారు. ఒక ప్రొఫెసర్ అనే అతను చెప్పాడంటే ఏమనంటే, ప్రపంచంలో పేరుగాంచిన విద్యా సంస్థలలో ఉన్న ప్రతిభావంతమైన విద్యా బోధన పద్ధతులను మేము అనుసరిస్తున్నాం. ఒక ఇన్స్టిట్యూట్కి ప్రొఫెసర్ ఉన్నాడు. అతను ఏమంటున్నా అంటే, సో ప్రపంచంలో ఉన్న ఒక మంచి ఇదేమంటారు ప్రతిభావంతమైన విద్యా బోధన అంటే సపోజ్ ఒక ఎక్స్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ ఏవైతే పాలసీలు ఉన్నాయో వాటిని మేము అవలంబిస్తున్నాం అంటాడు. ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్ని, ఓకేనా, నాకు కాలేజ్ ఉంది. నేనేమన్నా అంటే నేను ఒక మంచి కాలేజీలో అంటే మంచి కాలేజీలో ఏదైతే చెప్తున్నారో దాన్ని నేను ఫాలో అయ్యి ఇక్కడ చెప్తున్నానని చెప్పాను. ఓకేనా, ఫస్ట్ అది. ఇప్పుడు తీర్మానం, యెమెన్ ఇన్స్టిట్యూట్ ప్రపంచంలో పేరుగాంచిన ఒక విద్యా సంస్థ. ఓకేనా, మీరు ఇక్కడ టెంప్ట్ అయ్యి దీనికి రైట్ చేయవచ్చు. నేనేమంటున్నా అంటే పేరుగాంచిన ఇన్స్టిట్యూషన్లో ఏవైతే అవలంబిస్తున్నారో దాన్ని నేను అవలంబిస్తున్నా అని చెప్పిన. ఓకేనా, దాన్ని నేను అవలంబిస్తున్నా అంటే ఇంకా నేను వాళ్ళంతా ఎత్తుకు ఎదగలేదు. ఒకవేళ నాది కూడా ఫేమస్ అయితే నేను వాళ్ళు అనుసరించాల్సిన అవసరం లేదు కదా. సో ఫస్ట్ది రంగ అంటే ఇది ఒక పేరుగాంచిన విద్యా సంస్థ కాదు, ఇంకా స్టిల్ గ్రో అవుతుంది. అందుకే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆ పద్ధతుల్ని అనుసరిస్తుంది అన్నమాట. నెక్స్ట్, ప్రపంచంలో పేరుగాంచిన విద్యా సంస్థలలో అమలులో ఉన్న విధానాలు ఏవైనా మంచివే. అంతే కదా, ప్రపంచంలో ఒక పేరుగాంచిన విద్యా సంస్థ అంటే ఇట్ మీన్స్ ఏంటి, అందులో ఉండే ప్రతిదీ కూడా ఒక మంచిదే అన్నమాట. ఓకేనా, ఎందుకంటే ఒక మంచిగా ఉంటేనే కదా మనకు ఒక మంచి పేరు వచ్చేది. సో అందుకే సెకండ్ది ఏమవుతాయంటే రైట్ అవుతుంది.